గుడ్ మార్నింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP07CA4942 రెనాల్డ్ స్కాలా RXL 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్, 2014 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ రెన్యూల్ చేసుకోవచ్చు. 2034 దాకా లైఫ్ వస్తుంది. ఈ కార్ ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రం వర్కౌట్ అవుతుంది, తెలంగాణ కస్టమర్స్ వర్కౌట్ అవ్వదు. కంప్లీట్ వైట్ కలర్ బాడీ, సడన్ కేటగిరీ వెహికల్. బండి అయితే హై వర్షన్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కవర్ అవుతాయి. అది ఏంటి అనేది మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అలాగే వెహికల్ మీద చెప్పదగ్గ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, గ్లాస్ బ్రేకేజ్ కానీ ఇలాంటి స్టోరీస్ అయితే ఏమీ లేదు. బండి అంతా ఓకే, మంచి కండిషన్లో ఉంది. ఏదైనా వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ బండి అయితే ఓకే. ప్రజెంట్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. కంప్లీట్ వైట్ కలర్ బాడీ. ఇంక ఇంటర్నల్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ముందుగా బ్యాక్ సైడ్ డిక్కీ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. డిక్కీ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది, ఎందుకంటే సడన్ కేటగిరీ వెహికల్ కాబట్టి. రైట్ సైడ్ టైర్ ల్యాంప్ అయితే బాగానే ఉంది. బాడీ ఫ్రేమ్ అంతా కూడా ఓకే, నీట్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ డేంజర్ లైట్ ఓకే, కానీ కింద కార్నర్ లో అయితే చిన్న హోల్ అయితే ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ కింద కార్నర్ లో. అండ్ డిక్కీ అంతా చెప్పన్నాం కదా, చాలా లగేజ్ చాలా కంఫర్టబుల్ గా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడ రస్ట్ అది అయితే ఏమీ లేదు. ఇంకా డిక్కీ అంతా కూడా ఓకే. అది కూడా ఒరిజినల్ పార్ట్ కార్తో పాటు వచ్చింది. ఇది వచ్చేసి మనకి RXL వేరియంట్, ఇది హై వెర్షన్ ఇది. అండ్ ఇంక ఇంటర్నల్ ఆప్షన్స్ చూసరికి ఏముందంటే 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అండ్ రీడింగ్ వచ్చేసి 1,06,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ డీజిల్ మీద. దీంట్లో LPG లేదా CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఆప్షన్ వచ్చేసి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్ AC, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS బ్రేక్ సిస్టమ్, ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని కూడా మంచి వర్కింగ్ కండిషన్ ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్ లేదు. అలాగే సీట్ కవర్స్ అన్ని ఓకే, ఎక్కడ కూడా చెప్పుతో డ్యామేజ్ అయితే ఏమీ లేదు, అంతా నీట్ గా ఉంది. ఇంటర్నల్ రూఫ్ అంతా ఓకే. ఇక్కడ పైన మనకి రూఫ్ మీద కానీ, డాష్ బోర్డ్ మీద కానీ స్టెయిన్స్, స్క్రాచెస్ అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అండ్ AC మ్యూజిక్ కూడా చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి. AC మనకు వచ్చేసి రెగ్యులర్ AC కాకుండా ఇది ఆటో క్లైమేట్ AC అన్నమాట. సో మనకి ఇంట్లో స్ప్లిట్ AC యూస్ చేసుకుంటాం కదండి, 17, 18, 19 పెట్టుకుంటాం కదా, ఆ మాదిరిగా పెట్టుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. ఇంకా 4 టైర్లు కూడా సుమారు ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న టైర్లు మనకి సుమారు ఒక 20,000 ప్లస్ 20,000, 25,000 కిలోమీటర్స్ పైన తిరుగుతుంది. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దాకా మనకి టైర్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బండి అంతా ఓకే. 4 కూడా ఎలో వీల్స్ అండ్ ABS బ్రేక్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంది. అలాగే సెంట్రల్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ పార్టిషన్ ఇది అంత నీట్గా బాగానే ఉంది, ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అలాగే ఒకసారి ఇంకా ఫ్రంట్ ఇంజిన్ కూడా చెక్ చేద్దాం అసలు ఎలా ఉందో. 1 సెకండ్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీని మీద ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ ఇంజిన్ చూసరికి ఏముందంటే అమ్రాన్ బ్యాటరీ ఉంది. అండ్ ఇంజిన్ సీసీ వచ్చేసి 1460cc, 1460cc. ఇది మంచి హై స్పీడ్ ఇంజిన్ ఇది. ఇంజిన్ అంతా పక్కా ఆర్గానిక్ ఒరిజినల్ గా ఉంది. ఆప్రాన్స్ 2 కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఎక్కడ మేజర్ చెప్పేది అక్కడ రస్ట్ అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్ గా మంచి కండిషన్ లో ఉంది. మన డ్రైవింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటే మైలేజ్ వచ్చేసి మనకి 1 లీటర్కి 20 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ రైట్ లెఫ్ట్ హెడ్ లైట్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి, ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్ గా మంచి కండిషన్ లో ఉంది. ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను మీకు నేను. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2014 వెహికల్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029, రెన్యూల్ చేస్తున్నాక 2034 దాకా వస్తుంది. సెకండ్ ఓనర్, నో ఇన్సూరెన్స్. బండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అండ్ ఈ వెహికల్ మీద ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మాత్రమే. అండ్ మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తాం. మీరు స్వైప్ చేసినాక మీకు ఓకే ఉంటే EMI కూడా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,95,000, 2,95,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. దీని మీద ఎటువంటి బార్గెనింగ్ ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. దూరం నుంచి వచ్చే కస్టమర్లు ఎవరైనా ఉంటే దయచేసి కాల్ చేసి బయలుదేరండి. థ్యాంక్ యూ. శ్రీకార్ కాకినాడ.